వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా మన ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఎన్నో తీసుకొస్తాను. ఇక్కడ పొద్దున్న లేచేసి మా చిన్నంతోని చాలా అంటే చాలా టైం స్పెండ్ చేస్తాను అన్నమాట. ఇక్కడ మేము లేవడమే లేట్, అంటే ఇంకా ఆడుకొని చేసి బయటికి రావడం అంటే ఇంకో గంట 8 వరకు బయటికి వస్తామన్నమాట. కానీ మేము నిర్దమొద్దులం ఏం కాదండి. మేము పొద్దున్న 8 నుండి 6 వరకు గేమ్స్ ఆడుకుంటూ చేరినాం. ఒక్క గంట అట్లా రెస్ట్ తీసుకుని మళ్ళీ మార్నింగ్ లేచేసామన్నమాట. పొద్దున్న నేను చేసే పని అయితే ఇది ఒక్కటే అన్నమాట, ముగ్గేయడం. ఇక్కడ శుద్ధ లేదు, పిండితోనే వేసేస్తున్నా. శుద్ధ అయిపోవడం వల్ల శుద్ధ తీసుకోవాలి, పిండితోనే ఇస్తున్నా. ప్రజెంట్ పిండి ఉండే మనకు వచ్చిన ముగ్గులో ఇదొక ముగ్గు అన్నమాట. ఫైనల్ ముగ్గు ఇది అన్నమాట. ఎట్లుందో చెప్పండి మర్చిపోకుండా. అలా అలా వేసేనా అన్నమాట, ఏదో కొంచెం అట్లా అట్లా. ఇక్కడ నేను బ్రష్ చేయడం స్టార్ట్ చేసా. అండ్ మా చిన్న పాపతోనైతే ఇంకో చిన్న పాప ఆడుకోవడం స్టార్ట్ చేసిందన్నమాట. ఎంత క్యూట్గా అనిపిస్తుందో ఇలా మార్నింగ్ మార్నింగ్ ఆడడం. ఎంత మంచిగా అంటే చాలా మంచిగా ఆడిపిస్తుంది. కానీ కోపం వస్తే మామూలుగా రాదు, ఎప్పుడు కొట్టేది తెలియదు. అందుకే కొంచెం జాగ్రత్తగా ఉంటాం మేమందరం. అండ్ ఇక్కడనైతే నేను చాయ్ పెట్టుకుంటున్నా. ఇక్కడ వేదాంశ్ అయితే వీడియో చూసి అలా చూస్తూ ఉండిపోతుంది అన్నమాట. ఇంక వీడియో సోకు బాగా ఎక్కువ అయిపోయింది నాతో పాటుగా. ఈడు కూడా చాలా అంటే చాలా చూసేస్తుండే వీడియోస్ కూడా. మా ఫ్యామిలీలో ఎక్కువ నేనే లైక్ చేస్తా, వీడియోస్ అయినా ఫొటోస్ అయినా. అంటే ఇంకా చాలా మంది ఉన్నారు కానీ అందులో అందరికంటే ముందుగా నేనే. ఇప్పుడే కాదు, ఎప్పటి నుండో బాగా ఇష్టం నాకు వీడియోస్ తీయడం. ఇట్లా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాలని, ఛానల్ పెట్టి ఇట్లా వేయాలని ఎప్పటి నుండో కోరిక అన్నమాట. ఇప్పుడు అట్లా పెట్టేస్తున్నా. నా యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అవుతుందో కాదో నాకు తెలియదు, కానీ ఏమో దేవుందయ్యా అని వదిలేసి స్టార్ట్ చేస్తా. అండ్ ఇక్కడ మా మమ్మీ ఫోన్ చేస్తే చూడండి, చిన్నోడు ఎంత హ్యాపీగా మాట్లాడుతుండో. అంటే కొంచెం నవ్వుడు మొత్తం బంద్ చేసిండు, కొంచెం వీడియో కాల్కి దూరం ఉంటుండన్నమాట. అందుకే స్మైల్ అనేది కనిపించట్లేదు. అండ్ ఇక్కడనైతే వాళ్ళ అన్నయ్య అక్కయ్యనైతే స్కూల్కి రెడీ అయ్యి వెళ్తున్నారు. చూడండి ఎంత చక్కగా వెళ్తున్నారు. చిన్న చిన్న పిల్లలను చూస్తే భలే అనిపిస్తుంది. మా చిన్నోడు కూడా ఇలా పెద్దగా అయినాక స్కూల్కి వెళ్తాడు కదా, ఇలా రెడీ చేయాలన్నట్టు. ఇక్కడ వెహికల్ వెళ్ళిపోయే వరకు చిన్నోడైతే చూస్తూనే ఉంటాడు, అది వెళ్ళే వరకు అట్లనే ఉంటుంది. మనం పొరపాటుగా ఇంట్లోకి వెళ్ళినాం అనుకోండి, ఏడ్చు స్టార్ట్ చేస్తాడన్నమాట. అందుకని వెహికల్ వెళ్ళే వరకు బయటనే ఉంటా. అండ్ వాళ్ళు వెళ్ళాక చిన్నోనికి స్నానం పోసి వీనైతే చక్క రెడీ చేస్తున్నమాట. స్నానం చేయంగా చక్కగా చేస్తాడు, కానీ రెడీ చేసేటప్పుడైతే చాలా బీభత్సం చేస్తాడు అనమాట. అస్సలు వినడు అనమాట. స్నానానికి అయితే ఇష్టం ఉన్నట్టు మనం చేపియచ్చు, కానీ రెడీ చేసేటప్పుడు అయితే మన మాట అస్సలు వినడండి. బలిమిటికి చేపించుడు అవుతుంది రెడీ అయితే. ఇక్కడనైతే పాలు తాగిపిసి పడుకోబెట్టేసి ఇలా బొట్టు పెడుతున్నమాట. పాలు తాగక ముందు పడుకోడు కదా, సో పడుకోకుంటే ఇట్లా బొట్టు పెట్టుకోడు. మనం చెప్పిన పని అస్సలు వినడు. అదే పడుకున్నాడు అనుకో మనం ఇష్టం ఉన్నట్టు పని చేసుకోవచ్చు. చూడండి వేదాంశ్ ఎంత చక్కగా రెడీ అయిపోయాడో. అండ్ ఇక్కడ వాళ్ళ ఫాదర్ అయితే వీడియో కాల్ చేస్తే చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నారో వీడియో కాల్ అయితే. ఇక్కడనైతే వేదాంశ్ వాళ్ళ నాన్నగారు అయితే డ్యూటీ నుండి ఇంటికి వస్తున్నారు. సో ట్రైన్లో ఉన్నారు. కొంచెం సౌండ్ అలా కొంచెం వినిపించంగా కూడా ఇది మాట్లాడుతుండు. అండ్ ఇక్కడనైతే మా అత్తమ్మ చేపల కూర చేసింది. ఎంత బాగుండేను టేస్ట్. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నేను ఎప్పుడు చేసినా ఇంత అద్భుతంగా కుదరదు అనుకున్నా. మా అమ్మనే వచ్చి చేసినట్టుగా కుదిరింది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా చేస్తారు చేపల కూరనైతే. ఇక్కడ నేను తింటుండగానే చిన్నోడు లేచేశారు. మా అత్తమ్మనైతే చిన్నంతో చాలా అంటే చాలా ముచ్చట్లు పెట్టుకుంటా చాలా ఆడిపిస్తున్నారు. చూడండి ఇక్కడ చిన్నోడు ఎంత క్యూట్గా ఆడుకుంటున్నాడు. నాకైతే వాడు చూస్తే చాలా ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. మా సార్ కూడా పక్కన లేరు అన్న ఫీలింగ్ కూడా ఉండదు, అంత బాగా అనిపిస్తుంది. ఫైనల్లీ ఇక్కడ వేదాంశ్ వల్ల నాన్నగారు వచ్చారు. ఆటో సౌండ్ కాగానే చిన్నోడు భలే చూసిందంటే ఒక లుక్. అది వీడియో తీయడం మర్చిపోయా సడన్ గా రావడం వల్ల. ఆయన అక్కడ నుండి ఎలా చూస్తుందంటే ఎప్పుడు వస్తారో ఎప్పుడు ఎత్తుకుంటారు అన్నట్టే చూస్తున్నారు. అయితే వేదాంశ్కు 2 months పడ్డాక మా సార్ డ్యూటీకి వెళ్ళారు. అండ్ ఇప్పుడు 5 months పడ్డాక వచ్చారనమాట. ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇలా లాంగ్ డిస్టెన్స్ ఉన్న ప్రతి ఒక్కరి బాధే ఇది అన్నమాట. ఫ్యామిలీకి చాలా దూరంగా ఉంటారు. చిన్న చిన్న పిల్లల్ని వదిలేసి ఉండడం చాలా కష్టం. అండ్ మా సార్ అయితే ఈరోజు రావడంతో చిన్నోడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఫైనలీ మన లాంగ్ వీడియో ఇదేనమాట. అండ్ ఐఎమ్ ఫుల్ హ్యాపీ అండ్ మా వేదాంశ్ ఫుల్ హ్యాపీ. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.